మాత్రమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సుందిల్ల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పేబ్యాకే ఈ ప్రాజెక్టు మీద 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. మరి ఇది ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటివరకు పెట్టిన పైసలు అవి రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్టు ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా నేను మనం చేస్తూ సరే ప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. కొంత ఓపికతో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈఎన్సీ గారు మరి ప్రజెంటేషన్ ఎవరిస్తారో చూడండి. వెంకటేశ్వర గారు. వేదికను అలంకరించిన మంత్రివర్యులు, మా ఇరిగేషన్ మంత్రివర్యులు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు,